అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభము కలుగునుగాక. అందరూ బాగున్నారని నమ్ముతున్నాము. ప్రేమైనటువంటి వారలారా, ఈరోజు మరొక కొత్త విషయాన్ని మీ ముందుకు తీసుకొని రావటానికి ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి దయచేసి మీరు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు నమ్మదగినవాడు. ఆయనందు విశ్వాసం ఉంచిన వారిని ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంటాడు. కాబట్టి ప్రియులారా, ఈ విశ్వాసముతోనే దేవునికి ఇష్టలముగా ఉండి ఆయనున్న లోకాన్ని చేరుకోవటానికి ఈ లోకములో మనము ప్రయాసపడుతూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు మొట్టమొదట ఈ భూమిని, ఈ ఆకాశమును, ఈ సృష్టిని చేసినప్పుడు దేవుడు చాలా మంచిదిగా చేసినట్టు ఆదికాండం 1వ అధ్యాయము 31వ వచనం వరకు మనం చూస్తే నిజంగా అక్కడ దేవుని యొక్క మనసు ఏంటో మనకు తెలుస్తుంది. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనంలో ఏమంటాడు? ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఈ యొక్క సమయంలో మా ప్రభ మరొక తండ్రి మరి అంశంను గురించి మేము మాట్లాడటానికి నీ వైపు చూస్తూ ఉన్నాం. ప్రభ మరి వాటి యొక్క భావమును, వాటి యొక్క అర్థాలను మాకు నేర్పించమని నీ కృపను కోరుతూ సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. కాబట్టి దేవుడు మరి ప్రారంభములో ఈ యొక్క సృష్టిని చేసినప్పుడు దేవుడు చాలా మంచిదిగా చేసినట్టుగా 31వ వచనములో మనకు అర్థమవుతూ ఉంది ప్రియులారా. అయితే దేవుడు మరలా ఇదే మరి సృష్టిని, లోకాన్ని చూసినప్పుడు 6వ అధ్యాయము చూడండి 5వ వచనం, 6వ అధ్యాయం 5వ వచనం, ఆదికాండంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందెను. తర్వాత 11వ వచనాన్ని కూడా చదవండి. 11వ వచనాన్ని కూడా, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నారు. అంటే దేవుడు నరులకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తే నరులు ఏం చేశారు? వారు తమ మార్గమును చెరిపి వేసుకోవటమే కాకుండా దేవుడు వారి కొరకై సృష్టించినటువంటి సృష్టి అంతటిని కూడా వారు పాడు చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకోసమనే దేవుడు అప్పుడున్నటువంటి ఆ లోకాన్ని నీటి వరదల్లో ముంచి నశింపజేశాను అని చెప్పని మనకు లేఖనం ద్వారా తెలియపరచబడతా ఉంది. అయితే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే, ఆ లోకం, తండ్రి ఉన్నటువంటి లోకంలో ప్రవేశించాలంటే అక్కడ పాపానికి చోటు లేదు, అపవిత్రతకు చోటు లేదు. కాబట్టి అక్కడ కేవలం పరిశుద్ధతకు మాత్రమే అక్కడ ప్రవేశం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మానవుడు చెరిపి వేసుకున్నాడు, ఈ పాపం తన మార్గమును చెరిపి వేసుకున్నాడు, తాను ఉన్నటువంటి ఈ భూమిని కూడా పాడు చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చెడిపోయిన మానవుడు దేవుని యొద్దకు ఎంత మాత్రం కూడా చేరలేడు. అందుకోసమనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించవలసిన ఆవశ్యకం ఏర్పడింది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, ఆయన పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకించబడినటువంటి వాడుగా లేఖనాలు చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి పరిశుద్ధుని యొక్క రక్తము చేత కడగబడి ఏ పాపము లేకుండా పరిశుద్ధత కలిగి ఆ పరలోకములో ప్రవేశించాలన్నదే
దేవుని యొక్క ఉద్దేశము, ఆయన ఆలోచన కూడా. అందుకే యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించడం జరిగింది ప్రియులారా. ఇది ఇంతవరకు బాగానే ఉంది. అంటే మనం వెళ్ళవలసినటువంటి ఆ పరలోక పట్టణంలో పాపానికి ఎంత మాత్రం కూడా చోటు లేదు, అపవిత్రతకు చోటు లేదు. కాబట్టి అది పరిశుద్ధమైనటువంటి పట్టణముగా, పరిశుద్ధమైనటువంటి పరలోకంగా మనకు కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఉంది. ఏంటంటే చూడండి, రెండవ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనిస్తే ప్రియులారా, చూడండి, ఇది మనం ఆలోచించవలసినటువంటి విషయం. ఇది 2వ పేతురు రాసిన పత్రిక చూడండి, 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కట్టిక చీకటి గల బిలాములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించను రాయబడింది. ఏంటి చెప్పండి? సాక్షాత్తు దేవుడు ఉన్నటువంటి ఆ లోకంలో ఏమండి, దేవుని చిత్తం నెరవేరాలి కానీ దేవదూతలు తమ ఇష్ట ప్రకారంగా జీవించటం ఏమిటి, అసలు దేవదూతలు పాపం చేయటం ఏంటి అనేటువంటిది మనం ఆలోచించవలసినటువంటి విషయం ప్రియులారా. మరి ఇక్కడ పేతురు గారు రాస్తూ ఉన్నారు ఆ మాట. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు అని చెప్పి రాస్తూ ఉన్నాడు. అంటే పరలోకంలో కూడా పాపం జరుగుతూ ఉందా? దేవదూతలు కూడా పాపం చేస్తారా? ఒకసారి మనం ఆలోచన చేస్తాం. దేవదూతలు అనేటువంటి వారు ఎక్కడ ఉంటారు? పరలోకములోనా, భూలోకములోనా, పాతాళ లోకములోనా? చెప్పండి, వారు ఎక్కడ ఉంటారు? వారు ఉండే స్థలం ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే వారు పరలోకములో ఉంటారు. అంతేనా? దేవదూతలు ఎక్కడుంటారు? పరలోకంలో ఉంటారు దేవదూతలు అనేవారు. అలాంటిది పరలోకములో కూడా దేవుని భయము లేకుండా దేవదూతలు పాపం చేస్తే, ఇక్కడ మనము ఇంత ప్రయాసపడుతున్నాం పాపాన్ని తీసివేసుకొని పరిశుద్ధతను కలిగి ఆయన దగ్గరికి చేరాలని మనం ప్రయాసపడుతూ ఉంటే, మనం వెళ్ళిపోయేటువంటి ఆ లోకములో కూడా మరి దేవదూతలు పాపం చేస్తున్నారు అంటే చూడండి, మనకు మరి వారు దేవదూతలకు ఏమైనా వ్యత్యాసం ఉందా? చెప్పండి, ఏమైనా వ్యత్యాసం ఉందంటారా? మనం ఇక్కడ పాపం చేస్తున్నాం, వారు అక్కడ పాపం చేస్తున్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళవలసినటువంటి ఆశ ఏమన్నా కలుగుతుందా ఎవరికైనా? ఎందుకు ఇలా పేతురు గారు ఇలా రాశారు? పేతురు గారు ఎందుకు ఇలా రాశారు? దేవదూతలు పాపం చేసినప్పుడు అంటారు. అక్కడ ఉన్నది ఎవరు చెప్పండి? అక్కడ ఉన్నది ఎవరండి? అక్కడ రాస్తాడు 89వ కీర్తనలు 7వ వచనంలో ఒకసారి మనం చూస్తే చూడండి. కీర్తనలు 89 7వ వచనంలో ఒక మాట ఉంది. కీర్తనలు 89 7వ వచనంలో చదవండి ఒకరు. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు. కాబట్టి ప్రియులారా, ఆయన ఎటువంటి వాడు? పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఎలాంటి వాడు? ఆయన చుట్టూ ఉన్నటువంటి దూతలలో ఆయన భీకరుడుగా ఉన్నాడు, ఆయన భయంకరుడుగా ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవుడు పరలోకంలో ఉన్నప్పటికీ దేవదూతలు పాపం చేయటానికి అవకాశం ఉందంటారా? కాబట్టి ప్రియులారా, అసలు దేని ఉద్దేశించి ఈ మాట పేతురు గారు చెప్పగలిగాడు అన్నటువంటి ఆలోచన మనం చేయాలి ప్రియులారా. దేవదూతలు పాపం చేశారంటే దేన్ని బట్టి చెప్పగలిగాడు ఆ మాట? ఆయన వారు ఒకవేళ పాపం ఎలాంటి పాపం చేసి ఉంటారు అని కూడా మనం ఆలోచించాలి. దాని విషయమే మీకు చెప్పడానికే ముందుకు వచ్చి ఉంటున్నాం ప్రియులారా. దయచేసి జాగ్రత్తగా బైబిల్ను మనము పరిశీలన చేయాలి. ప్రతిదీ కూడా మనము వేరే విధంగా ఆలోచించకూడదు. అలా ఆలోచిస్తే అపార్థం చేసుకుంటాం బైబిల్ గ్రంథాన్ని. కాబట్టి పేతురు గారు ఏ ఉద్దేశంతో ఈ మాట అన్నాడో ఒకసారి మనం లేఖనాలను చూస్తాం. చూడండి, యూదా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. యూదా పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తాం. అధ్యాయాలు లేవు అనుకోండి, 6వ వచనాన్ని చూడండి. ఏమనుంది? మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు కొరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రపరిచను. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది, పేతురు గారు వేరే తప్పుగేమి రాయలేదు, కానీ
దేవదూతలు కూడా పాపం చేశారంటే అది ఎలాంటి పాపం అంటే వారికి ఉన్నటువంటి ప్రధానత్వాన్ని వారు నిలుపుకోలేకపోతున్నారు. అంటే దేవుడు దేవదూతలకు వారి వారి అర్హతను బట్టి వారికి కొన్ని ఆధిక్యతలు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ప్రియులారా. అయితే వారికి ఇవ్వబడినటువంటి ఆధిక్యతను వారు ఏం చేశారు? కాపాడుకోలేకపోతూ వచ్చారు. వారికి ఇచ్చినటువంటి ప్రధానత్వాన్ని వారు నిలుపుకోలేకపోతూ వచ్చారు. కాబట్టి అది కూడా పాపమే అని పేతురు గారు ప్రస్తావిస్తున్నారు. పేతురు గారు అంటున్న మాట ఇది గుర్తుపెట్టుకోండి ప్రియులారా. పేతురు గారు అలా కూడా నిలబెట్టుకోకపోవటము కూడా పాపమే అని చెప్పని పేతురు గారు ఈ మాటను ప్రస్తావిస్తున్నారు ప్రియులారా. కాబట్టి వారు యొక్క తమ ప్రధానత్వాన్ని నిలబెట్టుకోలేకపోతూ వచ్చారంట. చూడండి, ఇది 9వ వచనాన్ని కూడా చదవండి. ఇదే అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును బట్టి తరికించినప్పుడు దూషించి తీర్పు తీర్చు తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక. చాలామంది మోషే యొక్క శరీరమును గురించి తరికించటం అనగానే ఏమనుకున్నారంటే శవాన్ని గురించి తరికించాడు అంటున్నారు ప్రియులారా. శవంతో ఏం పని ఉంటుందండి సాతానుకి? చచ్చిన తర్వాత శవంతో దేవుడికి అవసరం లేదు, సాతానుకు కూడా అవసరం లేదు, అసలు కుటుంబీకులకు కూడా అవసరం ఉండదు చనిపోతే. అంతేనా? చనిపోతే శవము ఎవరికైనా అవసరం ఉందంటారా? శవంతో ఎవరికీ అవసరం ఉండదు ప్రియులారా. బ్రతుకుంటేనే కుటుంబానికి అవసరం, దేవునికి అవసరం, సాతానుకు అవసరం. కాబట్టి మోషే శరీరమును గురించి తర్కించటము అంటే ఏమనుకుంటున్నారంటే ఒక మాట చూస్తాం మనం. చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయము తీయండి. నిర్గమకాండము 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలలో ఒక మాట రాయబడి ఉంది. చూడండి, లేవి వంశస్థుడొక్కడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి, ఏందండి, కుమారుడు పుడితే గంతులేసి ఎక్కడెక్కడున్న మన బంధువులందరికీ తెలియపరచుకోవటానికి ఇష్టపడతామే, అవునా కదా? కుమారుడు పుట్టాడనగానే ఏం చేస్తాం? అనేకులకు తెలియపరుచుకుంటాం. నాకు కొడుకు పుట్టాడు, కుమారుడు పుట్టాడు, వారసుడు పుట్టాడు, వంశానికి వంశం నిలబెట్టేవాడు పుట్టాడని చెప్పనేసి అనేకులకు మనం చెప్పుకోవటం జరుగుతుంది కదా. ప్రతి బంధువులకు, అందరికీ, స్నేహితులకు చెప్పుకుంటూ ఉన్నారు కదా. మరి 3 నెలలు మోషేను దాచిపెట్టవలసిన అవసరత ఏమొచ్చింది? అంతే కదా. 3 నెలలు ఏం చేసింది తల్లి? ఆ పిల్లవాడిని దాచిపెట్టిందంట. అంటే ఎలా ఉంది? మోషే బయటకు వచ్చినప్పుడే, బయటికి రాకమునిపే జరిగింది ఇది. ఎలా జరిగిందంటే ప్రియులారా చూస్తాం, చూడండి ఎలా జరిగిందో చూడండి. ఇదే నిర్గమకాండము 1వ అధ్యాయము 15, 16 వచనంలో. నిర్గమకాండము 15. మరియు ఐగుప్తు రాజు హెబ్రీల మంత్రశానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రశాని పని చేయొచ్చు, వారిని కానుక పీటల మీద చూసినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పాను. మీకు అర్థమవుతుందా ప్రియులారా? ఆ యొక్క ఫరో రాజు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? మగవాడైన ఎడల వాణిని చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతుకునివ్వడంటే దేని కొరకు ఈ ఆజ్ఞను జారీ చేస్తున్నాడు? ఎవరి నిమిత్తం ఈ ఆజ్ఞను జారీ చేస్తున్నాడు? మోషే భూమి మీదకి రాకూడదు. అర్థమవుతుందా? ఎవరు పుట్టకూడదు? మోషే పుట్టకూడదు. ఎందుకంటే మోషే పుట్టాడు అంటే ఐగుప్తుని వెళ్తాడు, అవును కదా. ఐగుప్తు నుండి ఏం చేస్తాడు మోషే? ఇశ్రాయేలుకు సంపూర్ణమైన విడుదల కలగజేస్తాడు. కాబట్టి ప్రియుల సాతానుడు మోషే తల్లి గర్భంలో ఉండగానే మోషే శరీరాన్ని గురించి తరికించటం జరిగింది. మోషేను భూమి మీదకి రాకోకుండా గర్భంలో ఉన్నప్పుడే మంత్రశాల ద్వారా మగపిల్లవాడిని చంపించాలన్నటువంటి ఆలోచన చేశాడు. కాబట్టే ఆ తల్లి 3 నెలలు మోషేను ఏం చేసింది? దాచిపెట్టింది. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు మోషే గురించి దేవుడు ఎంత జాగ్రత్తగా ఆలోచించాడో మనకు అర్థమవుతుంది ప్రియులరా. కాబట్టి
ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే దేవదూతలు పాపం చేయటం అంటే వారు తమ ప్రధానత్వాన్ని ఏం చేయలేదు, నిలుపుకోలేకపోతూ వచ్చారు. తర్వాత అంత మాత్రమే కాకుండా మోషే యొక్క శరీరాన్ని గురించి సాతానుడు ఏం చేశాడు, తర్కించాడు. మోషే లాంటి నాయకుడు భూమి మీదకి రాకూడదని చెప్పిన ఉద్దేశంతో తల్లి గర్భంలో ఉండగానే మంత్రశాల ద్వారా ఆ మగబిడ్డను హతమార్చాలన్నటువంటి ఆలోచన వారిలో సాతానులో కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే సాతానుడు గుర్తుపెట్టుకోండి, సాతానుడు మరి దెయ్యంగా మారక ముందు పరలోకంలో ఎలా ఉండేవాడో తెలుసా? నిజంగా ఒకసారి మనం ఆలోచన చేస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అరే, ఇంత గొప్ప స్థానములు ఉన్నటువంటి ఈ యొక్క కెరూబుగా పిలువబడుతున్నాడు, ప్రధాన దూతగా పిలువబడుతున్నటువంటి ఈయన ఎందుకు ఈ ఆలోచన చేసి హృదయంలో గర్వించి సాతానుడిగా మారిపోవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందని చెప్పని మనమే చాలా దుఃఖపడిపోతాం. చూడండి ఇలాంటి స్థానం కలిగి ఉంటున్నాడు. హెజ్కేలు గ్రంథము, హెజ్కేలు 28వ అధ్యాయము 13-15 వచనం చదవండి. 28-13 హెజ్కేలు 28-13 వచనం చదవండి. దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి, మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాను రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యమును అమూలమైన రత్నములతోనూ బంగారముతోనూ నువ్వు అలంకరింపబడినవాడు. నువ్వు నియమింపబడిన దినమున పిల్లన గురువులు వాయించువారు నీకు సిద్ధమయ్యిరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. కాలచున్న రాళ్ళ మధ్యను నువ్వు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు, ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతుడిగా ఉంటివి. పాపము నీ యందు కనబడినంత వరకు నువ్వు ఎలా ఉన్నావు? యథార్థవంతుడుగా నీ ఉంటివి. కాబట్టి ప్రియులరా, ఎందుకు లోపల ఇంతటి దాన్ని పెంచుకున్నాడు చెప్పండి? ఎటువంటి స్థానాన్ని దేవుడు ఇచ్చాడు చెప్పండి? దేవుడు ఉంటున్నటువంటి పర్వతం మీద నువ్వు ఉన్నావు, రాళ్ళ మధ్యను కదులుచున్నటువంటి వాడవు. కాబట్టి ఇంత గొప్ప స్థానం కలిగిన నీవు నేల మీదకు మట్టుకు పడిపోవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? సరిపోలేదా నీకు ఇచ్చినటువంటి స్థానాన్ని? ప్రియరా, అందుకే నేను అంటాను, వారు తమ ప్రధానత్వం ఏం చేయలేదు, నిలుపుకొనక అని. ఎందుకన్నాడంటే ఇంత గొప్ప స్థానాన్ని నీకు ఇస్తే అంతటితో నువ్వు తృప్తి పొందలేకపోయావు సాతానా. అంతటితో నువ్వేం చేయలేకపోయావు? తృప్తి పొందలేకపోతూ వచ్చావు. లోలోపల కుట్రను పెంచుకుంటూ వచ్చావు. అది చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో రాస్తాడు. యెషయా గ్రంథము 14-12 వచనంలో ఏమన్నాడు? తేజో నక్షత్రమా, ఏకువ చుక్క, నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు నువ్వేలా ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించదును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలమునకు ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకొందునని నీవు మనుషులు అనుకుంటివి కదా. ప్రియులారా, నువ్వు మనుషులు అనుకుంటివి కదా. ఇచ్చినటువంటి అధికారం సరిపోలేదా నీకు? నీకు ఇచ్చిన ప్రధానత్వం నీకు చాలలేదా? దాంతో తృప్తి పొందలేకపోతూ వచ్చావా? ఇంకా అధికతను కావాలని కోరుకుంటున్నావా? నువ్వేల నేల మట్టు వరకు నీవు పడిపోతివి. లోపల నువ్వెందుకు ఇటువంటి పాపాన్ని నువ్వు పెంచుకుంటూ వచ్చావు? ఇటువంటి వారికి పరలోకంలో ప్రవేశం ఉందంటారా ప్రియులారా? చెప్పండి, ఉందంటారా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తే 12వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రకటన 12:7వ వచనంలో, ప్రకటన 12:7, పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును
దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. ప్రియులారా, వారికి స్థలము లేకపోయెను. వారికి ఇచ్చేటువంటి ప్రధానత్వాన్ని వారు ఏం చేసుకోలేకపోయారు? నిలుపుకోలేకపోతూ వచ్చారు. దాని అంతటి దృష్టిలో పెట్టుకొని పేతురు గారు 2వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాటను ప్రస్తావించాడు. ఏమని? దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక. కాబట్టి ఇక వారికి స్థలము లేకపోయాను. మనం చూస్తున్నాం, వారికి స్థలము లేకపోయాను. 12వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే 12వ వచనంలో, ప్రకటన 12:12లో అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చినాడని చెప్పాను. వాడికి సమయము కొంచెమే తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఎందుకు దిగి వచ్చాడండి? ఎందుకు దిగివచ్చాడో? అటువంటి మహామహాలోకమైనటువంటి ఆ పరలోక పట్టణాన్ని విడిచి భూలోకానికి రావాల్సినటువంటి అవసరత ఏమొచ్చింది సాతానుకు? ఒక కెరూబుగా నీ ఉంటివే, ప్రధాన దూతగా నీ ఉంటివే, దేవుడు ఉన్నటువంటి సభాపర్వతం మీద కూర్చొని ఉంటివే, మండుచున్న రాళ్ల మధ్యను నువ్వు సంచరించుచుంటివే. కాబట్టి ఇన్ని ఆధిక్యతలు కలిగినటువంటి నీవు ఎందుకు నీకున్న ప్రధానత్వాన్ని నువ్వు నిలుపులేకపోతే వచ్చావు? ఎందుకు నీకు ఇవ్వబడినటువంటి ఆధిక్యతను నువ్వు పోగొట్టుకుంటూ వచ్చావు? ప్రియారా, వాళ్ళు గర్వం వచ్చేసిందట. దేవుడితో, మహోన్నతుడితో సమానంగా చేసుకోవాలనుకున్నాడంట. కుదురుతుందట్లా? చెప్పండి, కుదురుతుందా? దేవునితో సమానంగా ఉండాలనుకోవటం ఎంతవరకు న్యాయం చెప్పండి? దేవుడు నిన్ను తక్కువ చేసి ఉంటే దేవుడు స్వార్థం చూపించాడని చెప్పనుకోవచ్చు. దేవుడు నీకు ఇవ్వాల్సిన ఆధిక్యత అంతటిని ఇచ్చాడు కదా. అదే నేడు సంఘాలలో కూడా ఇదే జరుగుతూ ఉంది. ఒక చిన్న స్థానం ఇస్తే ఆ మనిషి అంతటితో తృప్తి పడటం లేదు ప్రియులారా. అంతకంటే ఇంకా ఏదో కావాలి అని చెప్పని ఈ యొక్క ఆధిక్యత కొరకు ఆశపడి సంఘాలలో గ్రూపులుగా ఏర్పాటు చేయడం, సంఘాలను చీల్చటం, ఈ విధమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి ప్రియులారా. మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనసు? ఎవరిని బట్టి వచ్చింది ఈ మనసు అని చెప్పి మనం ఆలోచన చేస్తే సాతానుడిలో మొట్టమొదట కలిగినటువంటి ఆ మనసు భూమి మీదకి తీసుకొని వచ్చాడు. అందుకే అదే ప్రకటన 12:7 వచనం అంటాడు, నేను సర్వలోకాన్ని మోసం చేస్తానన్నాడు. ఇక్కడ నాకు దక్కనిది భూలోకంలో సంఘాలలో ఉన్నటువంటి వారిని ఈ విధమైనటువంటి మనసు కలిగించి సంఘాలను నేను ఏం చేస్తామంటే పాడు చేస్తాను, సంఘాలను నేను చీల్చి వేస్తానని చెప్పని శపథం చేసి ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. శపథం చేసి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుంది చెప్పండి? మనకు ఏ స్థానం ఉన్నా లేకపోయినా, ఆధిక్యత ఉన్నా లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా, దేవుడు మనం ఒక చిన్న స్థానం కల్పిస్తే దాన్ని నమ్మకంగా కాపాడుకోవటమే, దాని యందు నమ్మకంగా మనం నిలిచి ఉండటమే. అలా ఉండి దేవుని రాజ్యంలో చేరాలన్నదే దేవుడి యొక్క ఉద్దేశం. అంతేకాని నువ్వు అంతకంటే దేవుడితో సమానంగా ఉండాలంటే, దేవుడి కంటే సుఖానుభవం నువ్వు అనుభవించాలంటే అది ఎంత మాత్రము కూడా జరగదు. అది ఎంత మాత్రం కూడా జరగదు ప్రియులారా. కాబట్టి రాత్రికాల సమయంలో నేనేం చెప్తున్నానంటే ప్రియులారా, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక ఏం చేశాడంటే, వారిని ఏం చేశాడు? కట్టిక చీకటి గల మిలాములోనికి వారిని తోసి తీర్పుకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించెను అని రాయబడి ఉంది. న్యాయమే కదా ఇది? పేతురు గారు రాయటంలో చెప్పండి, అపార్థం ఏమైనా ఉందంటారా? వారు పాపం చేశారని చెప్పటంలో అపార్థమేమీ లేదు. వారు హృదయంలో అలాగ ఊహించుకోవటము కూడా తప్పే. సాతానుడు అలా మనసులో అనుకోవటము కూడా పాపమే అని చెప్పని పేతురు గారు దాన్ని బల్లగుద్ది చెప్పటం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, దేవుడు మనకి ఏదైతే స్థానాన్ని మనల్ని ప్రేమించి మనకిచ్చాడో దాన్ని నమ్మకంగా కాపాడుకుంటూ కొనసాగించుకుంటూ ఈ లోకములో మనం ఉన్నంత వరకు దాన్ని కాపాడుకునే పనిలో మనం ఉండాలని మనకు చూపిస్తూ ఉంది ప్రియులారా. అంతేగాని దానికి మించిన ఆలోచనను కలిగి ఉంటే అది దేవుని మనసు కాదు, అది నీ నుండి వచ్చినటువంటి ఆలోచన కాదు. ఇది సాతానుడు నీకు కల్పిస్తున్నటువంటి ఆలోచనని నువ్వు గుర్తించాలని
ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఎందుకంటే దేవుడు ఈ అందమైనటువంటి పట్టణముగా లోకంగా చేశాడు. అది ఎంతో సుందరమైనటువంటి లోకంగా చేశాడు. నిజంగా మీరు ఆదికాండం 1వ అధ్యాయం చదవండి, మొదటి నుంచి 31వ వచనం వరకు. అక్కడ మనం చూస్తున్నాం, దేవుడు ఇది చేసినందుకు అది మంచిది అన్నాడు. తర్వాత అది మంచిది అన్నాడు. ప్రతిదీ కూడా మొదటి దినమున, రెండవ దినమాయను, మూడవ దినమాయను, అట్లా 6 దినాల వరకు చెప్పుకుంటూ వచ్చి 5 దినాల వరకు చెప్పుకుంటూ వచ్చి అది మంచిది 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 అన్నాడు. 31వ వచనంకి వచ్చేసరికి ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడు? దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అది చాలా మంచిదిగా ఉండెను. చూసారా, చాలా మంచిదిగా దేవుడు చేసి మానవుడికి ఇచ్చాడు. అయితే మానవుడు ఏం చేశాడు? తన మార్గమును సెరిపి వేసుకున్నాడు. అంత మాత్రం కాకుండా తాను దేవుడు చాలా మంచిదిగా చేసినటువంటి ఈ సృష్టి అంతటిని కూడా ఏం చేశాడు? చెడగొట్టేశాడు. 11వ వచనంలో మనం చూస్తే 11వ వచనంలో 6:11లో ఏం చేశాడు? 6:11లో ఏం చేశాడు మానవుడు? భూలోకము దేవుని సన్నిధిని, అయ్యో, చాలా మంచిదిగా చేసి ఇచ్చాడు కదా, మనకు చాలా మంచిదిగా చేసి ఇచ్చాడు కదా. తిరిగి మళ్ళీ దేవుడు దాన్ని చూసినప్పుడు అది ఏమైందంట? చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. చూశారా ప్రియులారా? అప్పుడేమో దేవుడు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అని రాయబడింది. 31వ వచనంలో మనం చూస్తే 1:31లో. అదే 6వ అధ్యాయానికి వచ్చేసరికి అది ఏమని దేవుడు చూసినప్పుడు అది ఏమైందంట? చెడిపోయి ఉండెనంటే ఏం జరిగింది? ఏమి జరిగిందండి? చూసారా? కాబట్టి ఇలా చెడిపోవటానికి గల కారణం ఏంటంటే సాతానుడు. వాడు పరలోకంలో చెడగొట్టాలని ప్లాన్ చేశాడు. అక్కడ చెడిపోయి భూలోకానికి వచ్చి భూలోకాన్ని కూడా చెడగొట్టే పనిలో ఉన్నాడు. కాబట్టి దీనిని పేతురు గారు దృష్టిలో పెట్టుకొని ఆ మాట అనగలుగుతూ వచ్చాడు. ఏ మాట? దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కట్టిక చీకటి గల బిలాములోనికి వారిని తోసి తీర్పుకు కావలిలో వారిని ఉంచుటకు వారిని అప్పగించాను అని రాయబడిందే కానీ ఇది అపార్థం చేసుకోవాల్సినటువంటి విషయమేమీ కాదు. ఎందుకంటే చాలామంది ఇలా కూడా అనుకుంటున్నారంట, పరలోకంలో కూడా పాపం జరుగుతూ ఉంది, భూలోకంలో పాపం జరుగుతూ ఉంది, అలాంటి పరలోకానికి మనం పరిశుద్ధులుగా వెళ్ళవలసినటువంటి అవసరత ఏముందని చెప్పి అనుకుంటున్నారు. ప్రియులారా, నువ్వు అపార్థం చేసుకుంటావని చెప్పే పరిశుద్ధాత్మ దేవుడు వాటన్నిటిని కూడా మనకి వివరంగా తెలియపరిచాడు. వారు పాపం చేశారు అంటే అది ఏ పాపము, ఎలాంటి పాపం అని కూడా మనకు పూర్తి వివరణ ఇచ్చాడు. వారికి ప్రధానత్వాన్ని వారు ఏం చేయలేదంటే 6వ వచనంలో యూదాపత్రికలో నిలుపుకోలేకపోతూ వచ్చారు. చెప్పండి, ఏం చేశారు? యూదాపత్రిక 6వ వచనంలో వారు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు కొరకు కటిక చీకటి గల నిత్య పాతాళములో ఆయన బంధించి భద్రము చేశాను అని రాయబడింది. అంతేగాని దీన్ని ఏమాత్రం కూడా మీరు అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతో చక్కగా దాన్ని రాసి ఉంచాడు. ప్రియులారా, మనం అర్థం చేసుకోవటంలో అపార్థం జరుగుతుంది తప్ప వేరొకటి లేదు. అందుకే మార్కు సువార్త 12:24 వచనంలో ఆ మాట చెప్పబడుతూ వచ్చింది. చివరిగా ఆ మాట చదవడం చూస్తాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో ఏం రాయబడి ఉంది? అందుకు యేసు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవుట వలనే పొరపాట్లు జరుగుతాయి అన్నాడు. కాబట్టి మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలనే పొరపాట్లు జరుగుతున్నాయి. లేఖనములను దేవుని శక్తిని ఎరగాలి. ఆ లేఖనాలను మనం పరిశోధించాలి. ఈ మాట రాయబడి ఉందంటే దీని ఎందుకు ఇలా రాయబడి ఉంది, పేతురు గారు ఎందుకు ఇలా చెప్పాడు అని చెప్పని ఆయన తప్పు పట్టడం కాదు, కానీ లేఖనాన్ని అపార్థం చేసుకోవటం కాదు, కానీ ఆ మాట చెప్పటానికి గల కారణం, దాని వెనక ఏముందని చెప్పని ఆలోచన చేస్తే నిజంగా మనకు అర్థమైపోతుంది ప్రియులారా. కాబట్టి ఈ మాటలు మీకు చెప్పినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఇది మీరు విని ఇంకా మీరు ఆత్మపూర్లు కావాలని ఆశపడుతూ ఉన్నాం. దేవుడి వాక్యాన్ని
దీవించునుగాక. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సమయంలో మా గొప్ప దేవ, మరి 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనాన్ని ప్రభ మా గమనానికి తీసుకొని వచ్చారు. దాని యొక్క వివరణ ప్రభ మరి మాకు పూర్తిగా మీరు వివరించారు, మీ వందనాలు. కనుక తండ్రి, మేము లేఖనములను కానీ నీ శక్తిని కానీ ప్రభ మరి అపార్థం చేసుకోకుండా వాటిని పరిశోధించినప్పుడే మాకు ఆత్మ జ్ఞానం కలుగుతుందని మీరు తెలియపరిచేందుకై మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ మాటలు వింటున్న వారిని కూడా మీరు ఆకర్షించండి. వారు కూడా దీని విషయమే ఆలోచించి అపార్థం చేసుకోకుండా దాని విషయమే వారు ఆలోచన కలిగిన వారే ఉన్నట్టుకు, ఆత్మపూర్ణులై ఉన్నట్టుకు కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.